వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనంతపురం జిల్లాలో కరువు కరాల నృత్యం చేస్తున్నటువంటి సందర్భము, ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అనంతపురం జిల్లానే సగానికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కరువు ప్రాంతం. ఇది ఎడారిగా మారుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అనంతపురం జిల్లా. ముఖ్యంగా నిత్యం కరువుతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో రైతులు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి, రబీ పంటల మీద ఆధారపడి, వర్షాల మీద ఆధారపడి ఉండే పరిస్థితి. కాబట్టి ఈరోజు రైతులు పూర్తిగా వర్షాలు లేక కరువు రావడంతో రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు ఇచ్చి ఆయన గోడకు రాసిన రాతలు తడి ఆరకముందే రాతలను కూడా మాఫీ చేసినటువంటి నాయకుడు. కాబట్టి ప్రధానంగా రైతు రుణాలని మాఫీ అయిపోయే ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఏ మేరకు మాఫీ అయ్యారంటారు? మాఫీ అంటున్నారు కానీ మామూలుగా 20% ఇస్తే ఏమాత్రము కూడా రైతులకు ఉపయోగకరంగా లేదు. ఒక్కసారి మాఫీ అవ్వడం వల్ల రుణాలు ఇవ్వడంలో కానీ రైతులకు ఉపయోగపడంగా ఉండేది. కానీ చంద్రబాబు చేసిన మోసపూరితమైన దీనివల్ల రైతులంతా చాలా మోసపోయారని చాలా బాధపడుతున్నారు. రాబోయే కాలంలో కూడా చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని ప్రజలు ఆశిస్తారు. ఓకేనా, అనంతపురం రైతుల పరిస్థితి, అదేవిధంగా ఇక్కడున్న కరువు కాటకాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? భరోసా యాత్రకు వస్తున్న స్పందన చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? అసలు భరోసా యాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా అన్యాయం చేసిన దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టినా కూడా ఇక్కడ రైతులు పేదరికం ఉంది, ఈ ఎడారైపోతుంది, ఈ ప్రాంతం అంతా నీళ్లు లేవు, ఏమీ లేని ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యానికి గురి చేయడమే కాకుండా ఇక్కడ రైతులకు ఈటుంచే ఆయన స్టార్ట్ చేసినాడు. రైతుల వరాలన్నీ, డాక్రా మహిళల వరాలన్నీ కూడా ఈటుంచే స్టార్ట్ చేసి ఆ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు నిజంగానే హిందూపూర్ నుంచి నేను వారి వెంటే ఉన్నాను. ఏ పొలాల్లో ఉండేవాళ్ళు, తర్వాత రోడ్లో ఉండేవాళ్ళు, మహిళలు, రైతులు, సామాన్యులు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డికి, అయ్యా మేము తప్పు చేసినాము, ఓట్లేక తప్పు చేసినాము, ఈ జిల్లాను మరొకసారి మీ తండ్రి గారు హిందూపూర్కు నీళ్ళు ఇచ్చా, మమ్మల్ని ఎంతో అభివృద్ధి చేశా, కానీ ఈ దుర్మార్గమైన పన్నాగంతో మేము బలైపోయినాము, నిన్ను కాపాడుకుంటామని చెప్తా ఉంటే ఎప్పుడు వస్తాయి ఎన్నికలు? ఎప్పుడైనా వస్తాయి. మీరు చెప్పండి. అంటే ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ డబ్బులు 1249 కోట్లు ఉన్నప్పటికీ ఎందుకు విడుదల చేయడంలో ప్రభుత్వం అలక్ష్యంగా వ్యవహరిస్తోంది? రైతులు అప్పుల బాధ తాళలేక, అదేవిధంగా ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎలా అనిపిస్తోంది మీకు ఒక రైతుగా? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా 46 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఇది కరువు ప్రాంతమైన మరి ప్రదేశం మీద. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పూర్తిగా మరి పేదల పక్షాన మరి పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఎందుకంటే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా ప్రతిసారి గత ప్రభుత్వాల్లో అయితే ప్రతిసారి కూడా 350 రూపాయలు ఎకరా కడితే ప్రతిసారి ఇన్సూరెన్స్ వచ్చేది, ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. మరి అవి ఏమాత్రం కూడా రాలేదు. ఎందుకంటే ఆ రోజు ఇన్సూరెన్స్ కట్టుకుంటేనా ఈరోజు ఆత్మహత్యలు తగ్గేటివి. ప్రతిసారి కూడా 60-70 వేలు, 1,60,70,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేది గతంలో. మరి వాటిని కూడా కట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు నేను రుణమాఫీ చేస్తాను, మీ అప్పులు కట్టదండి మరి అని ఈరోజు మరి ఈ యొక్క ప్రకటనలు ఇవ్వడంతో రైతులంతా కూడా ఈరోజు మరి వారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి బాధ్యత పూర్తి చంద్రబాబు నాయుడు ఏం తెలియదు. రైతులకు ఇప్పటికే రుణాలు కట్టాలంటూ వేలం నోటీసులు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ గ్రామంలో ఎవరికైనా పంపించారా? వేలం నోటీసులు పంపిస్తున్నారు. బంగారు రుణాలు కూడా పూర్తిగా మాఫీ కాలేదు. అతను చెప్తున్నాడు రైతులు ఈరోజు మనోధైర్యాన్ని నింపడానికి మా జగనన్న వాళ్ళ యాత్ర చేస్తున్నాడు, భరోసా యాత్ర. కాబట్టి రైతుల్లో ఒక ధైర్యం తీసుకురావడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు రైతుల్ని ఒక భిక్షగాళ్ళ కింద చూసినాడు. ఈరోజు భిక్షం ఎంత వేస్తే భిక్షం సంవత్సరానికి భిక్షం విధిస్తాను, దానికోసం మీరు కాసుకొని కూర్చోండి అనే రైతుల్ని ఎప్పుడైతే సుసంపన్నంగా చూసుకుంటాడో వారికే రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని అతను మేనిఫెస్టోలో పెట్టిన ఆ కోరికలని తీర్చలేడు. కాబట్టి అతను రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి. అంటే ఎందుకు రుణమాఫీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అంటారు?
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి నమ్మినందుకు ఓట్లు వేస్తే ఖచ్చితంగా ఆత్మహత్య శరణమని ఈరోజు అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా నిరూపణ అయింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు బ్యాంకులు చెప్తున్న రైతులు రుణాలు ఇవ్వద్దండి. అంటే ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. లేక ప్రభుత్వంలోకి వచ్చినాక రుణాలు ఇవ్వతున్నారు, ప్రభుత్వం రాకముందు రుణాలు మాఫీ చేస్తున్నారు. అంటే రేపు పొద్దున రుణాలు ఇవ్వకుండా పోతే మాఫీ అని మాట చెప్పుకుంటూ పోతారు ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈసారి ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. ఇంకో 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి మనడే ఉండదని రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకే రైతులు నమ్మి ఓట్లేసి లక్షలు పోతాయని గోల్డ్ లోన్లు అగ్రికల్చర్ లోన్లు మొత్తం పోతాయని చెప్పేసి మోసపూరితమైన వాగ్దానాలు చేసి మాఫీ అయిందా? మా రుణం మాఫీ కాలేదు, ఒక పేపర్ ఇచ్చింది కానీ దానికి వడ్డీకి కూడా సరిపోదని చెప్పారు. బ్యాంకుకి వెళ్తేను అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు నోటీస్ ఏలం నోటీస్ ఇంతకుముందు మన గతంలో కూడా మీకు చూపించాము, ఏలం నోటీస్ చేస్తామని చెప్పేసి మరి రెండోసారి కూడా పంపించేశారు. కానీ మీకు 12,500 రూపాయలు వస్తుంది అని చెప్పినారు కానీ అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా వచ్చినా కూడా వడ్డీకి సరిపోతుందని చెప్తున్నారు వాళ్ళు బ్యాంకు వారు. మేము వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఓకేనమ్మా, మీరు చెప్పండి, ప్రధానంగా మీ రుణాలు మాఫీ అయ్యాయి, ఎలా ఉంది గ్రామంలో పరిస్థితి? మాది అనంతపురం జిల్లా ఉరుకొండ మండలం మాది పెద్దకోకుండ గ్రామంలో మహిళా సంఘాలు రుణమాఫీ అన్నాడు కానీ రుణమాఫీ కూడా ఏం చేయలేదు. డాక్టర్ మహిళలకి 1.5 అన్నాడు, 1.5 కాదు 5 పైసలు కూడా మాఫీ కాలేదన్నా. ఎట్లా ఉంది డ్వాక్రా మహిళల పరిస్థితి గతంలోకి ఇప్పటికి? చాలా ఆందోళనగా ఉందన్న, చాలా గందరగోళంగా ఉంది. ఇప్పుడు బ్యాంక్ తగ్గిపోతే వాళ్ళు ఏమంటారు, ఎవరు చెప్పినారు మీకు రుణమాఫీ అని ఎవరు చెప్పినారు అని అంటున్నారు. లేదు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అన్నాడు కదా అంటే చంద్రబాబు నాయుడు తగ్గిపోండి ఆడే అడుక్కుపోండి అంటున్నారు.